హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను ఈ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో గురించి అయితే మాట్లాడకుండా అయితే ఉండలేకపోయాను. అండ్ అలాగే రియాలిటీ గురించి మీకు చెప్పాలని అయితే నాకు అనిపించింది. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇలాంటి వీడియోస్ ఇంతకు ముందు నేను చూశాను. తమిళనాడులోని కొంతమంది యూత్ మత్తు పదార్థాలకు అలవాటు పడి సదరన్ పార్ట్ నుంచి వచ్చిన ఒక మైగ్రెంట్ వర్కర్ని కొట్టారు, అలాగే కత్తితో దాడి చేశారు. అండ్ ఇదంతా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశారు. ఇదంతా ఎందుకోసం చేశారంటే వ్యూస్. సోషల్ మీడియాలో వ్యూస్ కోసం ఇదంతా చేశారు. అండ్ అలాగే ఈ ఇన్సిడెంట్లో కూడా అలాగే జరిగింది. అదే మన కేరళ బస్ ఇన్సిడెంట్. ఇందులో ఈమె చేసిన తప్పు ఏంటంటే ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఈమె చేసిన తప్పు. దానివల్ల ఒక మనిషి ప్రాణం కోల్పోయింది. ఈమె అతన్ని కనీసం పన్నెత్తి మాట అనలేదు, కత్తి చెయ్యెత్తలేదు, కత్తితో దాడి కూడా చేయలేదు. జస్ట్ ఒక వీడియో వల్ల ఇతని ప్రాణం అయితే పోయింది. అసలు వీడియోలోకి వెళ్తే బేసిక్గా కేరళలో పాలక్కాడ్ అనే డిస్టిక్లో గోవిందపురం అనే విలేజ్లో దీపక్ 42 సంవత్సరాల వ్యక్తి అండ్ అతని ఫ్యామిలీతో ఉంటాడు. అండ్ వీళ్ళకి ఆ ఊర్లో చాలా మంచి పేరు అయితే ఉంది. యాక్చువల్గా వాళ్ళది ఆ ఊరు కాదు, పుతియారా అనే వేరే ఊరు. వాళ్ళ ఫ్యామిలీతో పాటు ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయారు. సో ఇతను తన పేరెంట్స్తో ఉంటాడు. అక్కడే ఉన్న ఒక టెక్స్టైల్ కంపెనీలో ఇతను వర్క్ చేస్తూ ఉంటాడు. తన ఊరు నుంచి కుర్నూర్కి నార్మల్గా బస్సులో ట్రావెల్ చేస్తున్నారు. అండ్ అలాగే మనం వీడియోలో చూసుకున్న ఆమె షింజితా ముందు ఈవిడ కూడా ఆ బస్సులోనే ట్రావెల్ చేస్తున్నారు. అక్కడి రిపోర్ట్స్ ప్రకారం ఆమె ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. ఆమెకు అప్పటికే 10,000 ఫాలోవర్స్ అయితే ఉన్నారని కొన్ని కథనాలు అయితే బయటకు వచ్చింది మనకి. అలాగే ఆమె ఒక సైకాలజిస్ట్ అండ్ అలాగే కామర్స్ లెక్చరర్. పొలిటికల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయని అక్కడ కథనాలు అయితే చెప్తున్నాయి మనకి. అండ్ మనం ఆ వీడియో చూస్తే ఆమె దీపక్ గారు బ్యాక్ సైడ్ ఉన్నారు బస్లో. మీరు ఆ వీడియో చూడొచ్చు. ఈ వీడియోలో ఏముందంటే ఆమె వీడియో తీస్తున్నప్పుడు దీపక్ గారి చెయ్యి ఆమెకు పొరపాటున టచ్ అయింది. అండ్ అలాగే ఈ వీడియోలో మనం ఇంకొంచెం ముందుకెళ్తే ఈమె కొంచెంగా ముందుకు జరిగి దీపక్ గారి దగ్గరికి వెళ్ళి వీడియో తీసుకున్నట్టు మనకైతే ఆధారాలు అయితే చెప్తున్నాయి. ఈ వీడియోలో ఉన్న దీపక్ గారు కనీసం ఆమె కళ్ళి చూస్తున్నట్టు కూడా మనకి కనిపించట్లేదు. ఆవిడే కావాలని వీడియో కోసం ఆయన దగ్గరికి వెళ్ళి ఆ వీడియో రికార్డ్ చేస్తున్నట్టు అయితే మనకు అనిపించింది. ఆ వీడియో తీసిన తర్వాత 26 సెకండ్స్ వీడియో అయితే ఈవిడ రికార్డ్ చేశారు. అండ్ అది సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేశారు. అండ్ బస్సులో చూసుకుంటే ఈవిడ దీపక్ గారి వెనక భాగంలో అయితే ఉన్నారు. ఈవిడ వీడియో తీసే సంగతి దీపక్ గారికి ఏమాత్రం కూడా తెలియదు. అండ్ ఈవిడ వీడియో తీసి అప్లోడ్ చేసిన తర్వాత 26 సెకండ్స్ వీడియో ఈవిడ ఎడిట్ చేసి అప్లోడ్ చేశారు. ఈవిడ రా ఫుటేజ్ అప్లోడ్ చేసి అంటే నిజమేంటనేది అందరికీ తెలిసేది, బట్ అది రిలీజ్ చేయలేదు. అండ్ అలాగే దీపక్ గారు ఇంటికి వెళ్ళేసరికి ఆ వీడియో వైరల్ అయిపోయింది. ఆలోపే ఆ వీడియోకి 2 మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. ఆ తర్వాత అతని ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళు దీపక్ గారికి ఆ వీడియో షేర్ చేయడం అయితే మొదలుపెట్టారు. వాళ్ళు తెలిసిన ఫ్రెండ్స్ వీళ్ళకి ఫోన్ చేసి నేను ఇలా చేయలేదు, ఇది నా తప్పు కాదు అని చెప్పానని ఆయన సంజాయిషి ఇచ్చారు. చెప్పినప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే నీ గురించి మాకు తెలుసు, నువ్వేం బాధపడద్దు అని చెప్పానని అతనికి సర్ది చెప్పారు. కానీ అప్పటికే ఆ వీడియో బాగా వైరల్ అయిపోయింది. నెక్స్ట్ డే రోజు దీపక్ గారు ఆఫీస్కి అయితే వెళ్ళారు. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో తన బాస్ ఏమన్నారంటే దీపక్, ఈ వీడియో నేను కూడా చూశాను అని దీపక్తో అనగానే దీపక్ గారు ఏం చెప్పారంటే సరే దీని గురించి నాకేం తెలియదు, నాకు అసలు తెలియదు దీని గురించి అని చెప్పానని సంజాయిషి ఇస్తున్నారు. అప్పుడు తన బాస్ ఏమన్నారంటే దీపక్, నీ గురించి నాకు తెలుసు, నువ్వు ఈ విషయం గురించి నాకు సంజాయిషి ఇవ్వాల్సిన అవసరం లేదు, మనం లీగల్గా ప్రొసీడ్ అవుదాం అని చెప్పి దీపక్ గారికి చెప్పారు. అండ్ అలాగే నిన్ను పిలిపించింది నీకు ధైర్యం చెప్పడానికి, అంతేగాని నిన్ను ఇక్కడికి పిలిచి బ్లేమ్ చేపించడానికి కాదు అని చెప్పి దీపక్ గారితో చెప్పారు. అండ్ నైట్ ఆఫీస్ అయిపోయిన తర్వాత దీపక్ గారు ఇంటికి వెళ్తున్నారు. అంటే ఆఫీస్లో రూమర్స్ బ్యాచ్ అనే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ రూమర్స్ ఎట్లాగో ఆగవు, మనం ఎంత ఆపినా సరే రూమర్స్ అనే ఆగవు. వాళ్ళ ముందు దీపక్ గారు కొంచెం మొహం చాటేసుకొని వెళ్తున్న విషయం వాళ్ళు గమనించారు. దీపక్ గారికి కొంచెం షేమ్గా అనిపించింది, నేను నిజంగా ఇలా చేశానా అని అతనే నమ్మలేకపోయాడు. ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఈ విషయం అయితే తెలిసిపోయింది. తెలిసిన తర్వాత వాళ్ళు అడిగారు ఏంటి ఇలా జరిగింది ఏంటి అని. దీపక్ గారు కూడా వాళ్ళ ముందు తలదాచుకొని వెళ్తున్నారు, కానీ వాళ్ళకి ఏ ఆన్సర్ అయితే ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి దీపక్ గారు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ వీడియోలో ఉన్న కామెంట్స్ చూడడం మొదలుపెట్టారు. అన్నీ నెగిటివ్ కామెంట్సే, అందరూ బ్లేమ్ చేస్తున్నారు దీపక్ గారిని. అవి అన్నీ నైట్ అంతా చూస్తూనే ఉన్నారు.
ఆ నెక్స్ట్ డే దీపక్ గారు ఆ మెసేజ్లు చూస్తూ ఉన్నారు కదా, నెగిటివ్ కామెంట్స్. అక్కడి నుంచి అతన్ని అబ్యూస్ చేయడం మొదలుపెట్టారు అందరూ. మన సోషల్ మీడియాలో ఉన్న దరిద్రం ఏంటంటే, ఆ వీడియో చూడగానే వెంటనే జడ్జ్మెంట్ ఇచ్చేస్తారు. తప్పు వీళ్ళది, తప్పు వీళ్ళు చేశారని చెప్పి. ఆ వీడియో పూర్తిగా చూడకుండా, పూర్తిగా అనలైజ్ చేయకుండా, ఆన్లైన్లో ఒక వీడియో చూడగానే అందరూ నిజమేంటని తెలియకుండా వాళ్ళ ఒపీనియన్ని పాస్ చేశారు. మన సోషల్ మీడియాలో ఉన్న దరిద్రం ఇది. వాళ్ళ ఒపీనియన్ని వాళ్ళంతట వాళ్ళు పాస్ చేశారు. తప్పు వీళ్ళది, రైట్ వీళ్ళది అని చెప్పి. యాక్చువల్‌గా దీపక్ గారు చనిపోవడానికి కారణం ఆమె రిలీజ్ చేసిన ఆ వీడియో అయితే, సగం కారణం ఆన్‌లైన్ అబ్యూజ్. యెస్. ఆన్‌లైన్ అబ్యూజ్ చేసిన వల్లే నెగటివిటీ ఎక్కువైంది. అందుకే దీపక్ గారు మనస్తాపానికి గురి చెందారు. అందుకే అతను ఆత్మహత్య చేసుకున్నారు. అండ్ మనలో కొంతమందికే తెలుసు, మన పేరెంట్స్ మన వల్ల తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటి అనేది. వాళ్ళ ముందు మనం ముఖం దాచుకోలేక, మన ముఖం వాళ్ళకి చూపించలేక ఎంత దారుణమైన పరిస్థితిలో ఉంటామో అది బాధపడని వాళ్ళకే తెలుస్తుంది. మనలో చాలామంది ఆ బాధ చూసే ఉంటాం. అండ్ నెక్స్ట్ డే ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని, డోర్ లాక్ చేసుకొని, రూమ్ నుంచి అయితే బయటికి రాలేదు. వీళ్ళ పేరెంట్స్ ఎంత తలుపు కొట్టినా సరే ఆయన తలుపు తీయలేదు. ఇంకా వాళ్ళు తలుపు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూసేసరికి అప్పటికే జరగాల్సినంత జరిగిపోయింది. ఇక దీపక్ గారు వాళ్ళకి లేరన్న నిజాన్ని వాళ్ళు అంగీకరించలేకపోయారు. కేవలం ఒక వీడియో వల్ల, 26 సెకండ్స్ వీడియో వల్ల ఒక మనిషి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. అండ్ ఇదంతా వాళ్ళ పేరెంట్స్ కళ్ళ ముందే జరిగింది. వాళ్ళు ఇంకెలా తట్టుకోవాలి, వాళ్ళ గుండె ఎన్ని ముక్కలు అయి ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించండి. 42 సంవత్సరాలు దీపక్ వాళ్ళతోనే కలిసి ఉన్నారు. ఈ 42 సంవత్సరాలు దీపక్ వాళ్ళతోటి కలిసే ఉన్నారు. అండ్ అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్‌లో ఒకసారి ఈ ఫోటోలు చూడండి, వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఫోటోస్. దీపక్ మీదే వాళ్ళు ఆధారపడి ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? అండ్ ఈ ఆన్‌లైన్ అబ్యూస్‌ని అడ్డుపెట్టుకొని ഷിജിത മുസ്തഫ ఇంకో వీడియో అయితే రిలీజ్ చేశారు. ആ വീഡിയോ ఇక్కడ చూడొచ్చు. ഇതൊരു വ്യൂസിന് വേണ്ടിയിട്ടുള്ള വീഡിയോ അല്ല കേട്ടോ. ഒരു ഗുരുതരമായിട്ടുള്ള മാനസിക സാമൂഹിക പ്രശ്നത്തിൻ്റെ വിശദീകരണമാണ്. ഇന്നലെ ഞാനൊരു പബ്ലിക് ബസ്സിൽ നിന്നുള്ളൊരു വീഡിയോ ഷെയർ ചെയ്ത്. എന്താണെന്ന് വെച്ച് കഴിഞ്ഞാൽ ഒരാൾ മനഃപൂർവ്വം എൻ്റെ ശരീരത്തിൽ అండ్ ఆ వీడియోలో ఆవిడ ఏం చెప్తున్నారంటే, దీపక్ గారికి సైకలాజికల్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. ఇలాంటి వాళ్ళని సొసైటీలో షేమ్ చేస్తేనే వీళ్ళు బయటపడతారు, వీళ్ళు ఇలాంటి పనులు ఆపుతారు అని చెప్పి ఆవిడ చెప్తున్నారు ఆ వీడియోలో. అండ్ ఆ 2 మిలియన్ వ్యూస్ వచ్చిన వీడియో వైరల్ అయ్యేసరికి వాళ్ళ ఫ్రెండ్స్ ఏమన్నారంటే, దీపక్ అలా ఎప్పుడు చేయడు, దీపక్ అలాంటి వ్యక్తి కాదు, ఒక్కసారి ఆ వీడియో కళ్ళు పెట్టి చూడండి. అండ్ సెకండ్ ఏంటంటే, ఆ వీడియో కోసం ఆవిడ దీపక్కి అంత దగ్గరగా వెళ్ళాల్సిన అవసరం ఆవిడకేంటి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. అండ్ అలాగే మీరు ఈ వీడియోలో గమనిస్తే ఆవిడ వైపు చూసినట్టు కూడా మనం ఎక్కడా కనిపించలేదు. కనీసం ఆవిడ వీడియో తీస్తుందన్న సంగతి దీపక్ గారికి కూడా తెలియదు. దీపక్ గారు చనిపోయారని తెలిసిన వెంటనే పోలీసులు ఈమెను అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఎందుకంటే సోషల్ అబ్యూస్ వల్ల ఆయన మనస్తాపానికి గురి చెంది చనిపోయారని చెప్పి ఈవిని అరెస్ట్ చేయడానికి వెళ్ళారు. ఈవిడ అప్పటికే అబ్స్కాన్లో ఉందని చెప్పి కొన్ని వార్తలు అయితే వచ్చాయి. అండ్ దీని తర్వాత పోలీసులు ఆ బస్సుని కనిపెట్టి బస్ దగ్గరికి వెళ్ళి ఫుటేజ్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళారు. ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత ఎవరు తప్పు చేశారు ఏంటి అనేది మనకైతే బయటకు వస్తుంది. అండ్ అలాగే ఆ బస్ డ్రైవర్ రామకృష్ణన్ గారు చెప్పిన ప్రకారం ఏంటంటే, ఈ ఇష్యూ జరుగుతుందని నాకు తెలియదు, ఒకవేళ తెలిసి ఉంటే ఆవిడ నాకు ఇన్ఫామ్ చేస్తుంటే నేను పోలీసులకి కంప్లైంట్ చేసేవాడిని, లేకుంటే జనాలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి, జనాలు బాగా క్రౌడ్ ఉంది కాబట్టి మేము ఇంత జరుగుతుందని మాకు తెలియదు అని చెప్పి రామకృష్ణన్ గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ ఏంటంటే, దీని తర్వాత మెడికల్ ఆఫీసర్ బైజూకే జూస్ గారు వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి స్టేట్మెంట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు. ఆవిడ చెప్పిన మాటలు వింటే మీకే గుండె తరుక్కుపోతుంది. మా కొడుకు అలా ఎప్పుడు చేయలేదు, ఎవరి గురించి మా దగ్గర తప్పుగా మాట్లాడలేదు, అండ్ అతను డబ్బుల కోసం చాలా కష్టపడుతున్నాడు, మా కోసం కూడా చాలా కష్టపడుతున్నాడు, అలా చేసిన వాళ్ళనే ఒకసారి అడగండి అని చెప్పానని వాళ్ళ అమ్మగారు అయితే స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ తర్వాత పోలీసులకి ఆ వీడియో మీద అనుమానాలు వ్యక్తమయ్యాయి. అండ్ ఆ వీడియో ఒకసారి రీచెక్ చేయాలి అని చెప్పి ఆవిడని అరెస్ట్ చేయడానికి అయితే వెళ్ళారు. ఆవిడ అరెస్ట్ అయ్యాక ఈ వీడియో, ఫుల్ వీడియో ఉంటుంది కదా, రా వీడియో, ఆ రా వీడియో చూసి ఆవిడనైతే అరెస్ట్ చేసిన తర్వాత నిజాలు అయితే బయటకు వస్తాయి.